Audio Jungle. భూషణం శ్రీ గురుభ్యో నమః. చేశారు మన కాలని అందరికీ కూడా ఈ సభ ఆవిర్భావం జరిగింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సంస్కృతాన్ని నేర్చుకున్నాను. ఆయన కూడా బహుభాషా కోవిదుడు, నాసా శాస్త్రవేత్త అబ్దుల్ కలాం ఆజాద్ గారితో కలిసి రీసెర్చ్లో వర్క్ చేసినటువంటి ఒక ప్రముఖ శాస్త్రవేత్త, సామాజిక మన తోట సాంబశివరావు గారిని గౌరవనీయులు శ్రీ పెట్టినటువంటి శ్రీ రంగిశెట్టి ఫౌండేషన్ వారికి దీన్ని నేను 2-3 భాగాలుగా చూస్తాను. 3 రోజుల నాడు రేపలలో కూడా జరిగింది, ఇలాంటి సభే జరిగింది. ఈ సభ పెట్టుకోవడంలో ఎందుకు పెట్టుకుంటున్నాం అనే సబ్జెక్టు అందరికీ తెలుసు. అందరికీ మనసులో కొన్ని భావాలు ఉన్నాయి, కొన్ని ఆవేదనలు ఉన్నాయి, కొన్ని ఆందోళనలు ఉన్నాయి. మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద నాకు తెలిసి, నేను డైరెక్ట్గా చూసి కూడా 2004 నుంచి ఇదే ఆందోళన కొనసాగుతూ ఉంది. 2004లో కాపు ఆత్మీయ సమావేశాలు కానివ్వండి, ఏదైనా ఫంక్షన్స్ కానివ్వండి, ప్రత్యేకంగా మన వాళ్ళు ఎక్కువగా ఉన్న ఫంక్షన్స్ కానివ్వండి, లేదు కార్తీక వన సమారాధనలు కానివ్వండి, మనం ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక సస్టైన్ అవుతున్నటువంటి సబ్జెక్ట్. బలం ఉన్నా, మనలో ఇంతమంది ఇండివిజువల్గా షైన్ అవుతున్నా, యాజ్ ఏ గ్రూప్ మనకు అవకాశాలు రావట్లేదు, యాజ్ ఏ సంఘం మనకు రాజకీయంగా అవకాశాలు రావట్లేదు అనే ఆవేదన నాకు 2004 నుంచి కూడా డైరెక్ట్గా పరిచయం. అంతకుముందు లేదని కాదు, రంగా గారి టైంలో కానివ్వండి, ఆ తర్వాత మిరియాల వెంకట్రావు గారి టైంలో కానివ్వండి, అంతకుముందు టైంలో కానివ్వండి, అందరూ కూడా దీని మీద తర్జన పడుతూనే ఉన్నారు, ఇంకా జరుగుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఎవరు చెప్పాలి, ఎలా చెప్పాలి? బయట నుంచి అయితే సొల్యూషన్ రాదు. ఎందుకంటే ఇది ఒక సంఘానికి సంబంధించినటువంటి అంశం. మీ సంఘంలో ఎవరేం చేస్తున్నారో, మీ సంఘంలో ఎవరు ఎలా పెరగాలనుకుంటున్నారో, ఎవరెవరిని పెంచుతున్నారో, ఎవరెవరిని తగ్గించుకుంటున్నారో, అది మీ ఇంటర్నల్ సమస్య అనే భావంతో మిగతా వాళ్ళు ఉంటారు. కాబట్టి మనకేం జరుగుతుంది, మనకేం లోపాలు ఉన్నాయి, మనకేమి బలాలు ఉన్నాయి, మనకేమి థ్రెట్స్ ఉన్నాయి అనే అంశాలు మనం విశ్లేషించుకోవాల్సిందే, మనం దానికి మార్గం కనుక్కోవాల్సిందే, మనం దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే. దానికి వారు ఎందుకు చెప్తున్నారంటే, ఒక మంచి పని చేసేటప్పుడు అందరూ సహకారంగా, ఇక్కడ మనం అందరం కూడా 40లు 50లు జుట్టుడిపోయిన వాళ్ళమే, కుటుంబం సమస్యలు, నాకు ఆ పదవి రాలేదు, ఇందాక సాంబశివరావు గారు చెప్పారు, ఒక ఆయన అట్లా అక్కుపోతాడు, ఒక ఆయన ఇట్లా అక్కుపోతాడు, ఉన్న 10 మంది 4 గ్రూపులు అవుతున్నాం. కానీ మనం గ్రూపులు అవుతున్నాం, కానీ యువతరం వాళ్ళు 4 గ్రూపులు అవరు. బలమైన శక్తి అది. 4 కాపు సంఘాలు, 5 కాపు సంఘాలు, 10 కాపు సంఘాలు, నేను ఒకటి, కొండలరావు గారు ఒకటి, మన మోహన్ రావు ఒకటి. కాపు యువత ఆర్మీ రావాలి. వాడి ఉడుకునిద్దరు విజృంభించే శక్తి ఉన్న నేను స్కాలర్షిప్ ఇస్తున్నా. అయ్యా, నేను 2 నిమిషాలు ఇది కాపుల ఆత్మీయ సమావేశం కాదు, ఇది కాపుల ఆత్మగౌరవ సభ అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయికి ఉండే మన నవతరాన్ని నిర్మించాలని మనమంతా ఆర్థికంగా బలపడే వర్గాలు ఎంచుకోవాలి. అలాగే మన యువకులను ఈ దిశగా మోటివేషన్ చేసే విధంగా ఇందాక చందు సాంబశివరావు గారి ప్రసంగం మన యువతకి ఎంతో కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పి ఇందాక చెప్పారు. 30 ఏళ్ల నుంచి మన మీద ఒక రకంగా ఒక వైరస్ లాగా, ఒక క్యాన్సర్ లాగా జరిగేటువంటి ఈ రాజకీయ తంతుని మీరందరూ గమనించి ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా ఉండాలని చెప్పి పెద్దలు కోరారు. అదేవిధంగా మీరందరూ నడుచుకుంటారని నేను ఆశిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2014-19 అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు సమయంలో
కాపులకు 5% రిజర్వేషన్స్ అమలు చేశారు. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే రాజకీయ రిజర్వేషన్లకు ఎత్తు వేసింది. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన కాపు కార్పొరేషన్ కూడా వైసీపీ గవర్నమెంట్ రద్దు చేసింది. ఈ క్రమంలో కాపులు సంక్షేమాన్ని వైసీపీ తొంగలో దొక్కిందనేది యథార్థం. కాబట్టి కాపులు మొన్నటువంటి ఏర్పడిన ప్రభుత్వానికి 90% కృషి చేశారు. ఈ కొత్త ప్రభుత్వంలో అయినా సరే 5% రిజర్వేషన్లు అమలు అవుతాయని ఆశపడ్డారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను సక్రమంగా ఒక్కొక్కటి అమలు చేసే క్రమంలో మన యొక్క కాపుల యొక్క రిజర్వేషన్స్ కూడా గమనించాలని ప్రజల్లో ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి మన గౌరవ పెద్దలు శాసనసభ్యులు ఐటీ శాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి కార్తీక మాసంలో మంగళగిరికి సంబంధించినటువంటి కాపు సోదరులందరూ కూడా ఫ్యామిలీస్ అందరూ కూడా ఒక వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనతోటి ఒక ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 200 మంది సభ్యులు వచ్చిన తర్వాత వాళ్ళు స్థానికంగా జరుగుతున్న అంశాలు, వాళ్ళ ఇబ్బందులు కూడా ఈ సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో ప్రధానమైన ఇష్యూ ఏంటంటే మేమందరం కూడా 90-95% కూడా నిలబడి కూటమిని సపోర్ట్ చేశామండి. కూటమి ప్రభుత్వం మమ్మల్ని చిన్నచూపు చూస్తుందేమో అనే భయం కలుగుతుంది. మరి ఇది ఆయా పార్టీల దృష్టికి తీసుకెళ్ళాలి కదా అని అంటే డెఫినెట్గా కొండలరావు గారు, నేను, మరి మిగతా వాళ్ళు మెజారిటీ ఇక్కడ జనసేనలో ఉన్నాం కాబట్టి జనసేన దృష్టికి తీసుకెళ్తాం. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత అసంతృప్తి, మేము ఇంతమంది ఉన్నాం, మేము ఇన్ని ఓట్లు వేసాము, మాకు సరైన న్యాయం జరగట్లేదేమో అనే భావనలో ఉంది. కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అంశం, కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయా పార్టీలకి ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి మేము డెఫినెట్గా నా వంతుగా మా వంతుగా ఇది జనసేన దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళటం అనేది మాట్లాడటం జరిగింది. ఇక్కడ కూడా ఒక సంఘంగా వీళ్ళందరూ కూడా ఐకమత్యంతో ఉండి వాళ్ళకి ఏం కావాలి అనేది ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారి ద్వారా కానివ్వండి, ఎంపీ గారి ద్వారా కానివ్వండి ప్రభుత్వానికి తెలియచేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని మనకి సమస్య ఉంది కదా అని చెప్పేసి మనలో మనం కూర్చుని మాట్లాడుకున్నా కానీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళని కొన్ని తెలియదు. అలా ఒక సుహృద్భావ వాతావరణంలో కూటమిని మనం గెలిపించుకున్నాం, కూటమిని మళ్ళీ గెలిపించుకోవాలి, కూటమికి మనం మద్దతుగా నిలబడాలి. అట్ ద సేమ్ టైం మనల్ని కూడా కూటమి గుర్తించి మనకు కూడా సహాయం చేసి మనల్ని కూడా అభివృద్ధి పదంలో నడపాల్సిన బాధ్యత ఉంది అనే కోరికని డెఫినెట్గా మనం కాదనలేం. ప్రతి ఓటరు అదే కోరుకుంటాడు. ఒక సంఘంగా ఇక్కడ కాపులు మరి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి మంగళగిరిలో ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు వేసినప్పుడు రాజకీయంగా కూడా మాకు తగిన ప్రాధాన్యత ఉండాలి, మాకు ఆ ప్లేస్మెంట్ ఉండాలి, ఆ ప్లేస్మెంట్ ఉండాలని కోరుకుంటున్నాము. దీన్ని మీరు పార్టీల దృష్టికి తీసుకెళ్ళండి అని కోరటం జరిగింది. ఐ థింక్ వాళ్ళ కోరిక చాలా సహేతుకమని నేను భావిస్తున్నాను. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మా పార్టీ జనసేన కానివ్వండి దీన్ని సీరియస్గానే తీసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అసంతృప్తి ఎక్కడన్నా ఉంటే వాటిని మేము సీరియస్గానే ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం, పరిగణలోకి తీసుకుంటాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ ఇష్యూస్ని కూడా జనసేన పార్టీ దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతుంది. త్వరలోనే దాన్ని పరిష్కరించి వీళ్ళందరూ కూడా హ్యాపీగా గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం మెరుగు, ఈ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకుని మంచే చేశాము, మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి, కూటమిని నిలబెట్టుకోవాలి, అందరూ యునైటెడ్గా ఉండాలి. మరి ముఖ్యంగా కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి మేమంతా యునైటెడ్గా ఉండాలి అనే మంచి ఆలోచనతోటి సంభాషణ జరిగింది. కాబట్టి పెద్దలు కూడా అదే మాట్లాడారు. కాబట్టి ఒక మంచి వాతావరణంలో కొండల గారు ఏర్పాటు చేసినటువంటి సమావేశం సక్సెస్ఫుల్గా ముగిసిందని నేను అనుకుంటాను. అలాగే కొండల గారు కూడా వ్యక్తిగతంగా ఆయన ఎంతో కష్టపడాడు, మా అందరికీ తెలుసు. అలా నేను కష్టపడి ఒక రాజకీయ పార్టీలో పనిచేసినప్పుడు నాకు ఒక గుర్తింపు రావాలని కోరుకోవటం కార్యకర్తల బాధ్యత, ధర్మం కూడా. ఏదైనా కార్యకర్త నేను కష్టపడతాను తర్వాత నాకు సంబంధం లేదంటే అది అలా కుదరదు, అది రాజకీయం కాదు. మీరు ఎమ్మెల్యేగా గెలిచినా, ఒక సర్పంచ్గా గెలిచినా, ఒక ఎంపీగా గెలిచినా, ఒక సీఎం అయినా కానీ మీ యాస్పిరేషన్ ఎప్పుడు కూడా నేను మంచి చేయాలి, మళ్ళీ నాకు గుర్తింపు రావాలి, మళ్ళీ నేను గెలవాలనే కోరుకోవాలి. దట్స్ ద ఓన్లీ డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ పాలిటిక్స్. కాబట్టి కొండలరావు గారు కూడా కష్టపడ్డాడు. అనేక మంది సైనికులు ఉన్నారు, ఇక్కడ జన సైనికులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ ఆ గుర్తింపుని కోరుకోవడంలో తప్పులేదనేది నా అభిప్రాయం. కోరుకోవాలని కూడా నేను అనుకుంటాను.
వాళ్ళ కోరికలను కూడా పార్టీలు పరిగణలోకి తీసుకుని తగిన న్యాయం చేయాలని సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ద్వారా, ఎంపీ గారి ద్వారా ఈ గవర్నమెంట్కి వాళ్ళు తెలియజేసుకుంటారు. అలాగే పార్టీ పరంగా జనసేనకి, పవన్ కళ్యాణ్ గారికి మా ద్వారా కూడా ఈ సమాచారాన్ని అందజేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నమస్కారం. ఈ రోజున పెద్దలు గౌరవనీయులు చందు సాంబశివరావు గారు, అలాగే రంగశెట్టి రమేష్ గారు, అదే మా కుల పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మా వాళ్ళు వ్యక్తపరిచిన సమస్యలన్నింటినీ కూడా ఒక నివేదికగా రూపొందించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అలాగే శాసనసభ్యులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాం. మా డిమాండ్లు, మా కోరికలు, మా వెళ్ళబొచ్చినటువంటి కోరికలన్నింటినీ కూడా వాళ్ళు తప్పకుండా మా కోరికలన్నింటినీ కూడా వాళ్ళు సాధారణంగా అవగాహన చేసుకొని మాకు అందరూ వాళ్ళు సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. సమస్యలు ఏంటి మీరు ఈరోజు మాట్లాడిన? ఇప్పుడు మా వాళ్ళు చెప్పిన ముఖ్యంగా సమస్యలు మా నియోజకవర్గంలో కళ్యాణ మండపం కావాలని, అదేవిధంగా రాజకీయ ప్రాధాన్యత కావాలని, అదేవిధంగా కృష్ణదేవరాయల గారి విగ్రహం ఒకటి ఏర్పాటు చేయాలని, విధంగా మనకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పరంగా మా కులానికి గుర్తింపు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి ప్రత్యేకంగా ఈ శాసనసభ్యులైనటువంటి నారా లోకేష్ గారి మీద ఈ బాధ్యత ఎక్కువగా ఉంది. ఎందుకంటే మేము కష్టపడి ఆయనకి మొత్తం కూడా మాకు అందరూ కూడా కష్టపడి పనిచేసాం. మా పెద్దలు చెప్పినట్టు మా వాళ్ళందరూ కూడా పదవులు రావడం, నామినేట్ పోస్టులు రావడం, అవకాశం కల్పించడం వాళ్ళ బాధ్యత అని చెప్పి ఈ బాధ్యతని వాళ్ళు తప్పకుండా నెరవేరుస్తారని మాకు నమ్మకం మాకు సంపూర్ణంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కాపు ఆత్మీయ సమావేశం అనేది నిర్ణయించాం. పెద్దలు మాట్లాడారు. ఈ సభ ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ప్రభుత్వానికి మేము చేసుకునే విన్నపం మాత్రమే. అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మరి పెద్ద పార్టీ, పెద్ద కులం కాబట్టి కాపులకి సముచిత స్థానం కల్పించటలేదు అనేటువంటి ఆవేదనని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి మాత్రమే ఈ సభ జరిగింది. త్వరలో పంచాయతీ ఎన్నికలు, మరి మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అలాగే కాపులకి తమాషా ప్రకారం మంచి ముఖ్యమైన చోట్ల వారికి సీట్లు ఇచ్చి కాపులకి సముచిత ప్రాధాన్యం కల్పించాలి. అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లో కూడాను కాపులకు సముచిత స్థానం కల్పించాలని కుటుంబ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ సభ అందుకోసం జరిగింది. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో కూడాను కాపులకి సముచితమైన న్యాయం జరగలేదు. దాన్ని ఉద్దేశించి తిరుమలశెట్టి కొండలరావు గారు ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఇది యొక్క కాపుల ఆవేదనని దృష్టిలో ఉంచుకొని కాపులకి సముచితమైనటువంటి ప్రాధాన్యం కల్పించవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. జోహార్ విఎం రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, బెజవాడ బొబ్బిలి వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. అకృత్యాన్ని సమస్తాన్ని ప్రక్షాళయంతి. ఆ దుర్మార్గులు చేసిన దురాగతాలన్నీ కూడా ప్రక్షాళమైపోగాక, మన నాయకుడికి ఎటువంటి కళంకం అంటకుండుగాక అనేది మన నినాదం. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. కాపు కుల దైవమా, కైకలూరు నియోజకవర్గంలోని కలదిండి మండలంలో సానా రుద్రవరం అనే గ్రామంలో
కొంతమంది దుండగులు వంగవీటి మోహన్ రంగా గారి స్టాచ్యూని అపవిత్రం చేయటం, దాని మీద పేడ పూశారని చెప్పి వార్త రాగానే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు చాలామంది కాపు కులస్తులు ఎంతో ఆవేదనకు గురయ్యారు, బాధపడ్డారు. ఇలాంటి దుశ్చర్యలు ఎవరు చేసినా కానీ వెంటనే వాళ్ళని పట్టుకుని శిక్షించాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేశారు. ఇప్పుడే చూసాం మనం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని దాని మీద వెంటనే ఇన్వెస్టిగేషన్ జరగాలని, దీని వెనక ఎవరున్నా సరే వాళ్ళని వెంటనే బుక్ చేసి తీవ్రంగా శిక్ష పడే విధంగా దాన్ని పరిస్థితి చేయాలని ఆదేశించడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు, స్టాచ్యూ ఎవరిదైనా, ఆయా నాయకులు ఏ పార్టీకి చెందినవారైనా, ఏ సంఘానికి చెందినవారైనా వాటిని అపవిత్రం చేయటం అనేది వారి వారి మనోభావాల్ని, ఆ గ్రూపుల మనోభావాల్ని చెడగొట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది ఎవరికీ మంచిది కాదు. ఎవరు అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. కాపులు మరి ముఖ్యంగా ఇలాంటి సంఘటనలో పాల్గొన్న ఏ ఒక్క అంశం లేదు, ఎప్పుడూ లేదు, చరిత్రలో లేదు. మీరు ఎవరైనా కావచ్చు, మీరు ఏదైనా ఉత్సవం చేసుకోవచ్చు, కాపులు మీకు అండగా ఉంటున్నారు. అలాంటి కాపులు దైవంగా భావించే వంగవీటి రంగా గారిని మీరు ఇలా చేయటం అనేది చాలా చాలా దుశ్చర్యగా, దీని వెనక ఏదైనా మోటివ్స్ ఉంటే, పొలిటీషియన్స్ ఎవరైనా ఉంటే, పొలిటికల్ మోటివ్స్ ఉంటే వాటన్నిటిని కూడా తీవ్రంగా మేము ఖండిస్తూ వాటిని ఇన్వెస్టిగేట్ చేయాలని, వారికి తీవ్రంగా శిక్ష పడే విధంగా, సీరియస్ పనిష్మెంట్స్ పడే విధంగా ప్రభుత్వం కూడా కృషి చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లాలో జరిగినటువంటి రంగా గారి విగ్రహం పట్ల జరిగిన దుశ్చర్య సంఘటనను నిరసిస్తూ ఈరోజు మంగళగిరిలోని మన అంబేద్కర్ భవన్ దగ్గర మంగళగిరిలో రంగా గారి విగ్రహానికి ఈరోజు పాలాభిషేకం చేసి మా కాపు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా పెద్దలు చెప్పినట్లుగా ఇటువంటి దుస్తులను ఏ నాయకుడికి, ఏ రాజకీయ పార్టీ నాయకుడికి, ఏ నాయకుడు జరిగినా కూడా ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి దోషులను పట్టుకోవాలని చెప్పి ఆయన ఆర్డర్ పాస్ చేయడం చాలా శుభపరిణామం. ఇది మంచి విషయం. అనేటువంటి చర్యలను ప్రభుత్వం ఇప్పుడు సమర్థించదని చెప్పి ఇటువంటి దుర్నకులను తక్షణమే వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. నమస్తే. ఏలూరు జిల్లా కలిదిండి మండలంలోని సానరుద్రారం గ్రామంలో రంగా గారి విగ్రహానికి పేడబోయడం జరిగింది. అలాగే పక్కన ఉన్న మరొక గ్రామంలో కూడా ఈ దుశ్చర్య జరగడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కాపు కులానికి చెందినటువంటి అందరి యొక్క మనోభావాల్ని గాయపరచడం అయింది. ఈ సంఘటన పట్ల మరి రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా CCTV కెమెరాలు అన్ని పరిశోధించి ఎవరు చేశారు ఈ దుశ్చర్యని, దాని మీద వారిని శిక్షించాల్సిన అవసరం ఉంది. రెండోది, ఈ కలిదిండి మండలంలో ఉన్న నాయకులు, కాపు నాయకులు, ఏలూరు జిల్లాలో ఉన్న నాయకులు, మరి భీమవరం సమీపంలో ఉంది, అక్కడ కూడా ఉన్న కాపు నాయకులు కూడా ఎక్కడైతే రంగగారి విగ్రహానికి పేడబూసి అవమానకరపరిచే విధంగా చేశారో దుశ్చర్య, అక్కడ పాలతో రంగగారి విగ్రహాల చక్కగా అభిషేకం చేయాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ రంగా గారి విగ్రహాలు ఉన్నాయో ఈ సందర్భంగా రంగా గారి ప్రతి విగ్రహానికి పాలతో అభిషేకం చేయాలని కాపు సోదరులని, మరియు రంగా గారు కేవలం కాపులకే కాదు, ఎంతో అణగారిన సామాజిక వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకు కూడా ఆయన ఆశాజ్యోతి. ఇందులో కుల మతాలకు అతీతంగా అందరూ కూడా రంగా గారి విగ్రహాలకి పాలాభిషేకం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ధన్యవాదాలు.